మంచిది కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేర ఈరోజు ప్రత్యేక దినాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికి కూడా ప్రభు పేర నా ప్రత్యేకమైన వందనాలు. ఈ శుభ శుక్రవారం, ఈ 2026వ సంవత్సరపు ఈ మంచి శుక్రవారం చూడగలిగిన భాగ్యం, ఇందులో ప్రవేశించగలిగిన భాగ్యం, ఆయనతో ఇంత సావాసం చేయగలిగిన యోగ్యత దేవుడు మనందరికీ అనుగ్రహించిన దేవునికి నిండు వందనాలు తెలియజేద్దాం. ప్రత్యేకంగా ప్రభు ఆయన గత రాత్రి చివరి రాత్రి భోజన సంస్కారం తర్వాత ఆఖరి మాట మనం గుర్తు చేసుకున్నాం. ఆయన ఒలీవ కొండకు వెళ్ళెను. అక్కడ తన శిష్యులతో కలిసి కూడా ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ విధంగా నేరస్థాపనలు ఈ లూకాసు వార్తలో 23వ అధ్యాయంలో 5 నేరస్థాపనలు కూడా కనపడతాయి. మనందరం ప్రతి సంవత్సరం ఈ మాటలు వింటూనే ఉన్నాం. ప్రభువారు ఏ నేరం చేయకపోయినా, ఏ దోషం చేయకపోయినా ఆయన మీద నేరారోపణ చేయటము, ఆయనను సిలువకు కొట్టడం, పిలాతు కానీ వారందరూ కూడా ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదని, ఆ పిలాతు భార్య కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇవ్వటము, అయ్యా ఈ రాత్రి ఆయన గూర్చి నేను కలలో వింటిని, ఆయన జోలికి నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. కానీ ఆమె ప్రభువును ఆమె ఎప్పుడూ చూడలేదు, ఆయనతో నడవలేదు, తిరగలేదు. కానీ నిజంగా ప్రభు వారికి బయలుపరిచిన మాట ఆమె పిలాతుకు చెప్పటం, ఆయన కూడా చేతులు కడుక్కొని ఈ దోషం మీ మీదను మీ పిల్లల మీద ఉండునుగాక, ఇది నాది కాదు అని ఆయన చేతులు కడుక్కున్నట్టు ఈ మాటలన్నీ మనం ఈ 4 సువార్తల్లో, యోహాను తప్ప 3 సువార్తల్లో ఎక్కువగా వింటాం. వాస్తవానికి ఇవన్నీ కూడా ప్రభు శిలువ వెక్కక ముందు జరిగే ఈ సంఘటనలు. కారణాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, పిలాతు భార్య ఆయన చూడకపోయినప్పటికీ ఆయన మాటలు, అమ్మ ఇక్కడ ముందు కుర్చీలు ఉన్నాయి రండి, ఎవరు చెప్పినా బయట వాళ్ళు ముందు ఉన్నాయి రండి. కనుక కొన్నిసార్లు చూడకపోయినా ప్రభువుని కూర్చి ఆమె ముందు రాత్రి విన్నట్టుగా గుర్తు చేసింది. అలాగనే రాహాబు అనే వేశ్య కూడా ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేస్తున్న కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయని చెప్పారు. సమరయ స్త్రీ కూడా బావి దగ్గర ఉంటే ఆమె ఊర్లోనికి వెళ్ళి చెప్పితే వారు వచ్చి ఆయనను కూర్చి ఒక మాట అంటారు, మీరు చెప్పిన దానికంటే మేము చూసి గొప్ప కార్యము జరిగింది, ఆయన ఎంత గొప్పవాడో గుర్తించామంటుంది. కాబట్టి చూడకపోయినా ఆ దినాల్లో వారు ప్రభు యొక్క గొప్ప కార్యాన్ని, అద్భుతాన్ని వారు విని సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఆ సాక్ష్యమే ప్రభు పిల్లలకు అది ఒక ఆదరణ కనబడుతుంది. కనుక ఈ మాటలు కొన్ని చూద్దాం. 22వ అధ్యాయం లూకాసు వార్తలో 22వ అధ్యాయం కొన్ని మాటలు నేను చూపిస్తాను, తర్వాత మన సమయానికి వారికి అప్పచెప్పుదాం. 22వ అధ్యాయం 47వ వచనము. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా జనులు గుంపులుగా వచ్చిరి. ఆయన కంటే ముందుగా నడిచి ఆయన యొద్దకు రాగా 48వ వచనాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ప్రభువారు ఏమంటున్నాడో విందాం. 48వ వచనములో, యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అనగా ఆయన చుట్టూన్న వారందరికీ గలిబిలి కలిగింది. చూశారా? యూదా ఆయనను చూడగానే ప్రభు వారు నీవు నన్ను ముద్దు పెట్టుకొని అప్పగించుటకే నా ముందు నడుస్తున్నావని ప్రభువారు చెప్పటం. మరి ఇక్కడ ఈ సంఘటనలన్నీ కూడా చెవి నరకటం, ఇవన్నీ మనకి ఇక్కడ కనబడుతుంటాయి. కనుక 23వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత
అక్కడ 2వ వచనం చివరి భాగంలో ఆయన మీద నేరము మోపసాగిరి అన్నాడు. ఏం చేశారు? ఏ నేరం మోపారు? ఆ పైన వచనాలన్నీ చూసినట్లయితే ఈయన ఆ జనాలను అల్లరి చేస్తున్నాడు, ఆయనే రాజు అంటున్నాడు, నేనే మెస్సియాన్ అంటున్నాడు అని ఇలాంటి చాలా విషయాలను అక్కడ తీసుకొస్తూ వారి మీద ఆయన ఏం చేశాడట? ఒక నేరము మోపారు. ఆ నేరాన్ని మోపితే వారు తీసుకొచ్చిన తర్వాత జరిగిన సంఘటన 4వ వచనము ఆఖరి అందంట, నాకు ఏ దోషము ఏ నేరము సమాజంలో నిలబెట్టినా కానీ ఆయన అంటున్నాడు, ఆయన బాగా పరిశీలన చేశాడు, తన భార్య మాటలు విన్నాడు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకున్నప్పుడు ఆయనలో నాకు ఏ నేరమో. మళ్ళీ వెంటనే మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళారు, హెరోదు దగ్గర తీసుకెళ్ళి 7వ వచనం దగ్గరికి వద్దాం. 8వ వచనం, హెరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాడట. అబ్బా, మంచి అవకాశం నాకు దొరికింది, ఎన్నాళ్ళ నుండో నేను కనిపెట్టిన దినము వచ్చిందని ఆయన ఏం చేశాడట? సంతోషించాడు. ఆయన గూర్చి చాలా విన్నందున నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ప్రశ్నను ఏమి ఇవ్వలేదు. ప్రధాన యాజకులను మోపిరి కలిసి తృణీకరించి అపహాసించి తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపారు. వీరిద్దరు శత్రువులు, హెరోదును పిలాతును. ఎందుకు మిత్రులు అయ్యారంటే యేసయ్యను అప్పగించేటందుకు వారు మిత్రులు అయ్యారు. ప్రియులారా, ఈ విధంగా అనేకమైన నేరాలను మోపుతూ ప్రభువారిని సిలువకు కొట్టాలని వారికి ఎంతో ఆతురత కలిగి ఉన్నారు. అయినా ఆయనలో ఏ దోషము కనబడలేదు అని మనం గుర్తు చేసుకోవచ్చు. అందులో 14వ వచనంలో చివరి భాగంలో కూడా తెచ్చితిరే ఒక్కటైనను నాకు కనబడలేదు, హెరోదునకు కూడా కనబడలేదు. మరణానికి తగినది ఇతడు ఏమీ చేయలేదు. అంటే మరణానికి పాత్రుడు కాదు ఈయన కదా, మరణించుటకు అవకాశాలు ఏమీ లేవు. కానీ వారు ఆయన మీద నేరాలు మోపుతూ ఉన్నారు. తర్వాత 21వ వచనాన్ని చూద్దామా. కాకలి వేసిరి. ఏ దుష్కార్యము చేసెను గనక చెప్పెను. పెద్ద కేకలు వేసి సిలువ వేయమని వారి కేకలే గెలిచారు. తర్వాత ఆయనను ఈడ్చుకొని వెళ్ళి తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనకు కనబడుతుంటాయి. కానీ దేవుని పిల్లారా, ఆయన సిలువకు వేయగలిగిన నేరం అన్నది ఆయన దగ్గర ఏమీ కనబడలేదు. అంతకు ముందుగానే ప్రభు అన్నాడు, నాలో దోషముందని ఎవడైనా నిరూపించగలడంటే ఎవడు నిరూపించటానికి అవకాశము లేదు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరి సిలువకు ముందు ఆయన పలికిన ఈ నేరాలు ఆయన పరీక్షించినా ఎక్కడ ఏ దోషము ఏ నేరము కనబడలేదు. కానీ లేఖనముల ప్రకారంగా వెళ్ళవలసి ఉన్నది. ఒకవేళ చేయాలన్నా చేసే అవకాశం కాదు, లేఖనాల ప్రకారంగా. ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు లేఖనముల ప్రకారంగానే వెళ్తాడు. లేఖనాలు నెరవేర్చుటకే ప్రభు అది భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా శ్రమలు అనుభవించాడు, నిందలు అనుభవిస్తున్నాడు, నేరారోపణలు ఆయన మీదకి వచ్చాయి. అయినప్పటికీ కూడా ఏ ఒక్క నేరము కూడా ఎవ్వరూ ఆయనను మోపే అధికారము భూమి మీద ఎవ్వరికీ లేదు.
ఆయన దోషి కాదు, నిర్దోషి. అందుకని నిర్దోషి రక్తం అని పిలాతు అంటాడు. ఏమంటాడు? ఈ నిర్దోషి, దోషం ఈయన దగ్గర ఏమీ లేదు. కాబట్టి నిర్దోషిని దోషిగా ఎంచారు. దోషిగా ఎంచటమే కాకుండా మరణానికి తగినది ఏమీ లేకపోయినా మరణపాత్రుడిగా చేశారు. కనుక ప్రభువును, అట్టి ప్రభువు చివరిగా పలికిన ఆ మాటలను మనము కూడా జ్ఞాపకము చేసుకొనుట అది మనకెంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని మరోసారి ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ 27వ వచనాన్ని చూద్దాం ఒకసారి. రొమ్ము కొట్టుకున్నారు, ఆయన వెంబడించిరి. నా నిమిత్తం ఏడవకండి, ఇదిగో చాలమ్మా, మీ నిమిత్తము మీరు నా కోసం ఏడవకండి, ఎందుకంటే నేను వచ్చిన పని ఏందో సంపూర్తి చేయుటకు వచ్చాను. కాబట్టి 7 మాటలలో ఆ విషయాలు మనకు కనబడతాయి. కనుక ఉదయకాలం మనం మాట్లాడక ముందుగా ప్రభువారిని తీసుకొని వెళ్ళినట్టుగా ఈ అధ్యాయం అంతట్లో మనం చూసుకోవచ్చు. కాబట్టి వారు ఆయన పెట్టే శ్రమలకు ఏడ్చారు. కానీ ప్రభువారు ఆ కష్ట సమయంలో, ఇబ్బందికరమైన సమయంలో, ఏళనకరమైన సమూహం మధ్య తిరుగుతూ ఉన్నప్పటికీ ఉంటాడు, అమ్మా మీరు నా కోసము, ఇప్పుడు ఇక నుండి మీరు ఎవరి కోసము? మీకోసము, పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏడవండి అని వారిని ఓదార్చిన ప్రభు ఆ సమయంలో కూడా ఓదార్చాడు. సిలువలో కూడా తన తల్లి గురించి ఆమె ఏడుస్తుంటే ఆమెను కూడా ఓదార్చాడు. ఈ విధంగా ప్రభు ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. కనుక అట్టి ప్రేమకు పాత్రలుగా ఉండటకు ప్రభు మనందరికీ సహాయం చేయను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు వందనాలు. నీ ప్రజలు ఉదయకాలంలో ప్రభు ఆయన మీద మోపిన నేరాలను మేము గుర్తు చేసుకున్నాం. ఆయన ఏడ్చుకొని వెళ్ళారు. ఒక బందిపోటు దొంగను ఏడ్చుకొని వెళ్ళినట్టుగా ప్రభువును ఈడ్చుకొని వెళ్ళారు. ఆయనకు సిలువకు కొట్టారు, సిలువకు వేశారు, రక్తం కార్చాడు. ఆ చివరిలో భూమికి ఆకాశం మధ్యన వేలాడుతూ పలికిన ఆ మాటలను గుర్తు చేసుకోబోతుండగా నీ దయ మా అందరికీ దయచేయి. యేసు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి.